కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన ఆయన గారు అనే కథ విందాం. ఏమేవ్, ఏం చేస్తున్నావు లోపల? చల్లటి మంచినీళ్ళు గ్లాస్ ఇవ్వమని అడిగానా అని పెద్ద గొంతుతో ఊరంతా వినేలా అరిచాడు పర్వతాలరావు పెళ్ళాన్ని ఉద్దేశించి. ఇచ్చాను ఇందాకనే, అక్కడే టీపై మీద పెట్టాను, చూసుకోలేదా అని వంటింట్లోంచి బయటకు రాకుండా సమాధానం ఇచ్చింది పార్వతమ్మ. ఇలారా అన్నాడు పర్వతాలరావు. చేస్తున్న పని వదిలేసి బయటికి వచ్చింది ఆవిడ. సోఫా బ్యాక్కు వీపు తల ఆనించి ఆరాంగా నడుం వాల్చి చొక్కా లేని కుండబొజ్జను అరచేతితో తడుముకుంటూ కూర్చొని ఉన్న పర్వతాలరావు చూపుడు వేలుతో టీపై మీద గ్లాస్ వంగ చూపిస్తూ, అక్కడ పెడితే నేను ఎలా తీసుకోను? అంత దూరం నా చేయిపోతుందా? ఇలా వచ్చి ఆ గ్లాస్ చేతికివ్వు అన్నాడు పర్వతాలరావు. ఆ దృశ్యం చూసి ముందు ఆశ్చర్యపోయింది ఆవిడ. ఆ తర్వాత కాస్త వంగొచ్చు అని మనసులో అనుకొని పైకి మాత్రం ఏమీ అనకుండా దగ్గరికి వెళ్ళి నీళ్ల గ్లాస్ అందించింది. కొద్దిగా తల మాత్రం లేపి అలాగే నీళ్లు గటగటా తాగేశాడు ఆయన. స్నానానికి నీళ్లు పెట్టావా? పెట్టాను. టవల్ పెట్టావా? పెట్టాను. నా అండర్వేర్స్ లుంగి రెడీగా పెట్టావా? మాట్లాడమేం? పెడతాను. అయితే ఇంకా పెట్టలేదన్నమాట. రోజు చేసే పని కూడా మళ్ళీ మళ్ళీ నీకు నేను గుర్తు చేయాలా? ఈ మధ్య నీకు బాగా బద్ధకం ఎక్కువైంది. నాకు కాళ్ళ నొప్పులని తెలుసు కదా, కాస్త పెయిన్ రిలీఫ్ బామ్ ఏదైనా రాయనా అని అడగచ్చు కదా. అది రాసుకొని వేడి నీళ్లతో స్నానం చేస్తే. బాటిల్ అక్కడే ఉంది. అంటే నన్ను రాసుకోమని అర్థమా? నువ్వు ఈ ఇంట్లో ఉన్నది ఎందుకు మరి అన్నాడు. నేనే రాస్తానులేండి అంటూ చతికిలు పడి కింద కూర్చొని భర్త కాళ్లకు నీరసంగా జెండుబం రాయడం మొదలుపెట్టింది పార్వతమ్మ. అన్ని రోగాలు నాకే, నువ్వు బానే ఉంటావు. అంతగా బలవర్ధకమైన పదార్థాలు ఏం తింటున్నావేంటి? ఏమీ మాట్లాడలేదు పార్వతమ్మ. ఈరోజు ఏం చేసావు టిఫిన్? ఇడ్లీ. రోగిష్టి మారోడికి పెట్టినట్లు రోజు ఆ ఇడ్లీ పెడతావేంటి? చట్నీ రుచి తప్ప ఇడ్లీలో ఏం రుచి ఉంటుంది? దోశ, ఆలు బొండా, ఊతప్పం, పూరి, వీటిలో ఏదైనా ఒకటి చేయొచ్చు కదా. ఒక పక్క నేను మాట్లాడుతుంటే అలా లోపలికి వెళ్ళిపోతావేంటి? ఇల్లు ఊడ్చాలి, ఇప్పటికే లేట్ అయింది. మీరెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేసి రండి అని అంది పార్వతమ్మ. నువ్వు వచ్చి నా వీపు రుద్దవా? నా వీపు నాకెలా అందుతుందని అనుకుంటున్నావు అన్నాడు. వస్తాను, మీరెళ్ళండి ముందు. తలకు కాస్త నూనె రాసి వెళ్ళు ఆ చేత్తోనే. మాడు మీద బాగా మర్దన చెయ్యి, హాయిగా ఉంటుంది. కొబ్బరి నూనె తెచ్చి భర్త తల మీద వేసి తన కోపం చల్లార్చుకుంటున్నట్లుగా టపా టపామని బాగా శబ్దం వచ్చేలా కొట్టి మర్దన చేయడం మొదలుపెట్టింది పార్వతమ్మ. టిఫిన్ క్యారేజ్ పెట్టావా? పెడతాను అంట్లు తోమాక. ఆ పనులకు పని మనిషిని పెట్టుకోవచ్చుగా. నాకు నేను చేసుకుంటేనే బాగుంటుంది. ఇంత ఖర్చు అవుతుండగా లేంది పని మనిషి దగ్గరికి వచ్చేసరికి నీకు పొదుపు వచ్చిందా? డబ్బుల కోసం కాదు, నా పని నేను చేసుకుంటేనే నాకు బాగుంటుంది. ఏం పెడుతున్నావు క్యారేజీలో? ఆలు కూర. ఫ్రైయేనా? కాదు, ఉడకబెట్టి వాటిని కూరగా చేశాను. ఇంకా టమాటా పప్పు, వంకాయ పచ్చడి. రాత్రికి నేను వచ్చేసరికి చికెన్ ఫ్రై చేసి ఉంచు. నాన్ వెజ్ వాసనే నాకు పడదు. నేను తింటాను, నా కోసం చెయ్యి. మరేం మాట్లాడలేకపోయింది పార్వతమ్మ. వేడి నీళ్ళు ఎత్తి మీద పెట్టి నేను కూర్చోటానికి ఒక స్టూల్ వేసి వచ్చావుగా బాత్రూంలో. వేశాను. మర్చిపోయాను, గడ్డం చేసుకోవాలి, ఇదొక పని అంటూ కూర్చున్న చోటు నుంచి లేచాడు అతను. ఆ ఒక్క పని మాత్రం తనకు చెప్పనందుకు ఆనందపడిపోతూ చీపురు కట్ట చేతిలోకి తీసుకుని చకచకా ఇల్లంతా తిరుగుతూ 10 నిమిషాల్లో 4 గదులు ఊడ్చేసింది పార్వతమ్మ. నడి వయసు వచ్చినా ఇంకా నాజూకు అందాలతో పడుచు మనిషిలా కనిపించే పెళ్ళాన్ని చూస్తే గుర్రుగా ఉంటుంది పర్వతాలరావుకి. దీని అదృష్టం ఏంటో గాని ఏ రోగమూ లేదు దీనికి. నాకే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడిస్తే ఆయాసం. కొంతమంది శరీరతత్వం, బాడీ తీరు అంతే. మా నాన్న ఊబకాయం నాకొచ్చింది, వాళ్ళ అమ్మకి అడ్డీ లాంటి బాడీ దానికొచ్చింది అనుకున్నాడు పర్వతాలరావు.
అడుగులో అడుగేస్తూ బాత్రూంకి నడిచి స్ప్రింగుల్లా వేగంగా కదిలే చేతులతో ఆలోగా అంట్లు కూడా తోమేసింది పార్వతమ్మ. వస్తున్నావా ఏమేవ్ అంటూ భర్త బాత్రూంలో నుంచి కేక పెట్టడంతో ఒక్క చెంగున అటువైపు వెళ్ళింది. బాడీ మసాజ్ చేసేవాళ్ళు కూడా ఇంట్లో ఎవరన్నా ఉంటే బాగుండేది. నీకు ఎంతసేపు అంట్లు తోమడం, ఇల్లు ఊడటం, అలమరాలు సర్దుకోవడం ఈ పనితోనే సరిపోతుంది. వాటికి ఎవరినైనా పని మనిషిని పెట్టుకొని నా పనులు కంప్లీట్గా నువ్వే చేయొచ్చుగా, చెబితే వినవు నువ్వు, మొండితనం అన్నాడు పర్వతాలరావు. మౌనమే సమాధానంగా ఇచ్చింది పార్వతమ్మ. ఏమండి, మా నాన్నకు ఆరోగ్యం బాగుండటం లేదట, ఓసారి వెళ్ళి చూసొస్తాను అంది పార్వతమ్మ ఆందోళన నిండిన కళ్ళతో చూస్తూ. అవసరం లేదు, మీ తమ్ముడున్నాడు, మరదలుంది, ఊళ్ళోనే హాస్పిటల్ ఉంది. ప్రతి చిన్నదానికి నువ్వు పుట్టింటికి వెళ్తే ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఆమెతో చెప్పాడు పర్వతాలరావు. దాంతో చిన్నపోయింది పార్వతమ్మ ముఖం. అక్కడ ఆయన్ని చూసుకునే వాళ్ళు లేరని కాదు, ఒక్కసారి నాన్ని చూడాలనిపిస్తుంది, చాలా రోజులైంది చూసి. ఆ మాటలు అంటున్నప్పుడు పార్వతమ్మ కళ్ళలో ఒక్కసారిగా గిర్రున నీళ్లు తిరిగాయి. నాన్న కూడా నన్ను చూడాలని కలవరిస్తున్నారట. 3 రోజుల్లో మళ్ళీ ఇక్కడ మీ ముందుంటాను. ఈ 3 రోజులు ఎలాగో హోటల్లో తినండి. హోటల్ భోజనం నాకు సహించదు, వంటికి పడదు కూడా అన్నాడు పర్వతాలరావు. పోనీ పచ్చళ్ళు పొడులు చేసి పెట్టి వెళ్తాను, అన్న ఒక్కటి రైస్ కుక్కర్లో పడేసుకోండి. నాకు ఆ పనులన్నీ చేత కాదు. ఎలా అండి మరి? అవసరం పడినప్పుడైనా గడప దాటి బయటకు పోకుంటే ఎలా? నాన్న పెద్దవాడవుతున్నాడు, తను ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. సరే తగలడు, పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ పెట్టుకోవద్దంటే విను, మొండితనం. 3 రోజుల కన్నా ఒక్కరోజు ఎక్కువన్నా ఊరుకోను. నువ్వు లేకుంటే ఇక్కడ నా పనులు ఎవరు చేసేవారు లేక దినదిన గండంగా ఉంటుంది నాకు. అది మర్చిపోయి పుట్టింట్లోనే తిష్ట వేసేవు వార్నింగ్ ఇస్తున్నట్లుగా అన్నాడు. ఆ మాత్రం పర్మిషన్కే ఆనందపడిపోయి బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. అయినా లోపల ఏదో మూల ఏ ఒక్క పని స్వయంగా చేసుకోలేని ఈయనకి ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలీదు. కనీసం మంచినీళ్లు కూడా బిందెలో నుంచి ముంచి తీసుకోవడం చేతగాని మనిషి ఎలా ఉంటారో ఏమో అని దిగులు పట్టుకుంది. నేను లేకుంటే ఇంట్లో క్షణం వెళ్ళదు, 3 రోజులు ఎలాగో ఏమో. గ్యాస్ బంద్ చేయడం, పాలు పెరుగు పిల్లి పాలు కాకుండా భద్రంగా పెట్టడం, బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం మర్చిపోకుండా వేయడం, ఇవన్నీ సరిగ్గా చేయగలరైనా? ఆలోచిస్తుంటేనే భయం పట్టుకుంది పార్వతమ్మకు. తప్పనిసరి పరిస్థితుల్లో భారం దేవుడి మీద వేసి ఏదైతే అదవుతుందని గుండె రాయి చేసుకుని బండెక్కేసింది. ఇక వెనక చింత పెట్టుకోకూడదు అని ఎంత అనుకున్నా మనసు ఆగక మా ఇల్లు మా ఆయన అని అనుకుంటూనే ఉంది ఆమె. పార్వతమ్మ ఇంట్లో లేని పర్వతాలరావు జీవితం రోజుకో ప్రహసనంలా మారింది. ప్రతి పనికి కూర్చోవడం, లేవడం, వంగడం, నడవడం ఇవన్నీ ప్రాణాంతకంగా తయారయ్యాయి ఆయనకు. ఏ పని ఎలా చేయాలో తెలియక ఊహించి బేరీజులు వేసి పరిశోధన చేసి చేయబూనుకోవడంతో ప్రతిదీ కూడా అధ్వానంగా తయారవుతుంది. వీటికి తోడు మతిపరుపు ఒకటి. పొయ్యి మీద పాలగిన్నె పెట్టి మాటి మాటికి మర్చిపోతుండటం వల్ల వంటగది పాలకడల్లా తయారైంది. బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి అందులో నీళ్లు పోయడం మర్చిపోవడంతో అన్నం బొగ్గులా తయారై కుక్కర్ మళ్ళీ కోలుకోలేనంతగా మాడి మసైపోయింది. తిన్న కంచాన్ని తాగిన గ్లాస్ని కడిగే ఓపిక లేక ఒక్కొక్కటిగా సింక్లో పడేస్తుండటంతో అవి ఓ గుట్టలా పేరుకొని పోయాయి. పైగా ఎండిపోయి ఈగలు ముసురుతూ చండాలంగా తయారైంది ఆ ప్రదేశమంతా. కాఫీ డికాషన్ మరకలు, ఒలికిపోయి ఎండిపోయిన పాల గుర్తులు, ఇది స్టవ్ అని గుర్తుపట్టడానికి వీలు లేనంతగా తన రూపాన్ని కోల్పోయిన గ్యాస్ స్టవ్, వీటన్నింటితో ఇల్లు ఓ సంక్షేమ హాస్టల్లా తయారైంది. అయినా అందులోనే తట్టుకుంటూ తాడుకుంటూ అడ్డం వచ్చిన వాటిని నెట్టుకుంటూ మొత్తానికి 3 రోజులు ఎలాగోలా గడిపేశాడు పర్వతాలరావు. 3వ రోజు భార్య కోసం ఎదురుచూపులు చూస్తూ ఇంటి ముందు నుంచి ఆటో వెళ్తుంటే తనేనని ఆశపడుతూ చాలా ఉద్వేగానికి గురవుతూ ఉన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తితే అందులో మామగారి గొంతు వినిపించింది. గట్టిగానే మాట్లాడుతున్న అతని గొంతు విని, బాగానే ఉన్నాడుగా మహానుభావుడు, కూతురుని ఎందుకు పిలిపించుకున్నట్లు అనుకున్నాడు. అల్లుడు గారు, అమ్మాయి ఈరోజు అక్కడికి వద్దామని ప్రయాణమై మెట్లు దిగుతూ కాలు జారి కింద పడిందండి
లైట్గా ఫ్రాక్చర్ అయింది అన్నాడు డాక్టర్. కాలికి కట్టు వేశారు. 2-3 వారాలు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎలా వస్తుంది? అందుకే 3 వారాల తర్వాత నేనే స్వయంగా పంపిస్తాను. మీకు ఇబ్బందే పాపం, కానీ మామగారు చెప్తున్న మాటలు నెత్తిన పిడుగు పడ్డట్లుగా చేశాయి పర్వతాలరావుని. వద్దంటున్నా వినకుండా అక్కడికి వెళ్లి కాలు విరగొట్టుకున్న పెళ్ళాం మీద పీకల దాకా కోపం వచ్చింది. ఆ కోపంలో దాన్ని వెంటనే ఇక్కడికి పంపండి టాక్సీలో. ఎలా? తను వచ్చినా అలా మంచం మీద పడుకుని ఉండాల్సిందే. ఏ ఒక్క పని కూడా చేయలేదు, పైగా తనకే ఎదురు చేయాలి అంటూ మావగారు నసుకుడు వినిపించింది ఫోన్లో పర్వతాలరావుకి. నేను ఎలాగో మేనేజ్ చేసుకుంటాను, ఎవరినైనా తోడిచ్చి దాన్ని ఈరోజే ఇక్కడికి పంపించండి. ఇక తన మాటకు తిరుగులేదన్నట్లుగా ఫోన్ పెట్టేశాడు. 3 రోజులకే ఇల్లు గడవడం బ్రహ్మ ప్రళయంగా ఉంది. ఇక 3 వారాలు ఎలా గడుస్తాయి? తలుచుకుంటేనే భయంగా ఉంది. అంతకన్నా ఆయన భరించలేని విషయం భార్య పార్వతమ్మ తోడు లేకుండా ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం. ఇంటి కళ, ఇంట్లోని సందడి అన్నీ పార్వతమ్మతో పాటే గడప దాటి బయటికి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది ఆయనకు ఆమె ఊరెళ్ళినప్పటి నుంచి. అందుకే ఆమె మంచం మీదున్నా తన ఇంట్లో తను ఎదురుగా ఉంటే చాలనిపించి వెంటనే పంపించమని మామగారితో చెప్పాడు. అన్న ప్రకారమే ఆ రోజు రాత్రికి తమ్ముణ్ణి మరో మనిషిని తోడిచ్చి టాక్సీలో పంపారు. ఇద్దరూ చెరొక పక్క పట్టుకొని అమాంతం మోసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆ రాత్రికే వెళ్ళిపోయారు. అప్పటిదాకా భార్య లేని ఇల్లు, ఆమె లేని బ్రతుకు శూన్యం అనిపించిన పర్వతాలరావు భార్య కనిపించగానే అవన్నీ మర్చిపోయి సాధింపులు మొదలుపెట్టాడు. వద్దు అంటుంటే ఎందుకెళ్ళావు? అంత జాగ్రత్త లేకుండా నడిచి అలా ఎలా పడ్డావు? అమ్మని నాన్ని చూసిన ఆనందంలో ఒళ్ళు తెలియలేదా? ఇప్పుడు ఎవరు చేయాలి ఇంటిడి చాకరీ? నీకేం, హాయిగా పడుకుంటావు అన్నాడు కోపంగా. పని మనిషిని మాట్లాడుకుందాం, అంట్లు బట్టలు ఇల్లు ఊడవడం తుడవడం అది చేస్తుంది. ఇక వంట పై పని మీరే చేయాలి, తప్పదు మరి. అయినా ఎంత పని అని, ఇద్దరమే కదా, 4 గింజలు ఉడికేస్తే సరిపోతుంది. నేను మంచంలో కూర్చొనే ఏదెలా చేయాలో చెబుతూ ఉంటాను. ఏదో ఇంత అన్నం ఓ కూర వండితే సరిపోతుంది. ఎంతని 3 వారాలు చూస్తుండగానే గడిచిపోతాయి అంది పార్వతమ్మ భర్తను సంధాయిస్తూ సర్ది చెబుతూ. అయిష్టంగానే మౌనం దాల్చాడు పర్వతాలరావు. దాన్నే అర్ధాంగీకారంగా తీసుకుంది పార్వతమ్మ. ఏం చేస్తున్నారు కిచెన్లో? నాకు కొంచెం కాఫీ ఇవ్వండి. మంచంలో కూర్చుని కేక పెట్టింది ఆమె. అక్కడే పెట్టానుగా స్టూల్ మీద, కనిపించలేదా కళ్ళు? కోపంగా సమాధానమిచ్చాడు. అక్కడెక్కడో పెడితే నాకెలా అందుతుంది? నేనేమైనా ముందుకు వంగగలనా? ఇలా రండి, వచ్చి చేతికిచ్చి మిగిలిన పని చూడండి అంది. ఆర్డర్ జారీ చేస్తున్నావే, దర్జాగా కూర్చొని. నీకు సుఖం బాగా ఎక్కువైపోయింది. కాఫీ చల్లారిపోతుంది, నాకు అసలే వేడిగా ఉండాలి, రండి త్వరగా. వంటింట్లోంచి వచ్చి కాఫీ గ్లాస్ భార్య చేతికి అందించాడు పర్వతాలరావు. కింద పడినప్పుడు ఎడం కాలు కూడా ట్విస్ట్ అయి బెణుకు పట్టింది. కాస్త నా కాలుకు జెండు బామ్ రాసి మర్దన చేయండి, నాకు అందదుగా. జెండు బామ్ రాసి మర్దన చేశాడు. కాస్త ఫ్యాన్ వేసి వెళ్ళండి, హుక్కు పోస్తుంది. స్విచ్ ఆన్ చేశాడు. కాస్త వేడి నీళ్లు పెట్టి అందులో 2 చుక్కలు డెటాల్ వేసి తెచ్చి నా దగ్గర పెట్టండి. అలాగే ఒక టవల్ కూడా తెండి, కాస్త ఒళ్ళు తుడుచుకుంటాను. పై భాగం మాత్రమే నేను తుడుచుకోవడం సాధ్యమవుతుంది, కిందకు మాత్రం నేను వంగలేను అంది. కాళ్ళు నన్ను తొడవమనా? ఈ పనులన్నీ పని మనిషితో చేయించుకోవచ్చు అన్నాడు. మీరెన్ని డబ్బులిచ్చినా పనివాళ్ళు ఇలాంటి పనులు చేయరు. అయిన వాళ్లే ఒకళ్ళకొకళ్ళు అవసరం పడినప్పుడు చేసుకోవాలి. కాస్త అద్దం, దువ్వెన, కొబ్బరి నూనె తెచ్చి స్టూల్ దగ్గర పెడతారు. తల దువ్వి జడ కూడా వేయమంటావా? చేతులు బాగానే ఉన్నాయి గనక నేనే వేసుకుంటాను. వాటికి ఏదైనా వచ్చినప్పుడు మీకు తప్పదు. ఏం రాజభోగం అనుభవిస్తున్నావే? జరిగితే రోగము ఒక భోగమే అన్నారు, అందుకే. అవును, ఇవాళ ఏం కూర చేస్తున్నారు? వంకాయ చేయమని నువ్వే చెప్పావుగా. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కారం వేసి చేయండి, 4కు రుచిగా ఉండి బాగుంటుంది. గడిది గుడ్డు కారం వేసి చేయొద్దు, కోరికలు పుట్టుకొస్తున్నాయి పనేమీ లేకుండా తింటుంటే. నిజమే చెప్పారు మీరు. ఇంతకుముందు రోజు నా వంటే నాకు తిని తిని బోర్ వచ్చేది. ఒక్కరోజు ఎవరైనా వండి పెడితే బాగుండు, వెరైటీగా తినొచ్చు అనుకునేదాన్ని.
రెసిపీ నాదే అయినా మీ చేతి మహిమ వల్ల ఏమో వెరైటీ రుచులతో భోజనం బాగుంటుంది. ఆ పొగడ్తకు కొంచెం ఆనందించినట్లే కనిపించాడు పర్వతాలరావు. ఏనాడు ఒక్క పని చేసిన పాపను పోయినవాణ్ణి కాదు నేను. మా అమ్మ కూడా ఏనాడు నాకు చిన్న పనైనా చెప్పకుండా గారాబంగా పెంచి పెద్ద చేసింది. నా లైఫ్లోనే ఫస్ట్ టైం అన్నం వండటం. నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, పరిస్థితి అలా వచ్చింది. మీరు ఇంతగా కష్టపడుతుంటే నాకు బాధగానే ఉంది. మీరు ఇటు చెంబు తీసి అటు పెట్టగా నా కాపురానికి వచ్చిన దగ్గర నుంచి నేను చూడలేదు. మీ అమ్మ మిమ్మల్ని కొడుకుగా ఒళ్ళో పెట్టుకొని గారాబంగా పెంచితే నేను మిమ్మల్ని మా ఆయన గారిలా నెత్తిన పెట్టుకొని ప్రేమతో కూర్చున్న చోటుకే అన్నీ అందించి ఒక్క పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకున్నాను. అవునా కాదా? అవునంటే క్రెడిట్ ఆమెకు పోతుంది, కాదంటే మరీ అన్యాయంగా అబద్ధంగా ఉంటుంది. కనుక కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది అనుకొని స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. ఆ రోజు ఎందుకో చచ్చేంత బద్ధకం అనిపించి ఆఫీస్లో పనిచేసే ఆసక్తి లేక మధ్యాహ్నమే ఇంటికొచ్చేశాడు పర్వతాలరావు. భార్య మంచం మీద నుంచి లేవలేదు కనుక తనే బయట నుంచి ఇంటి మెయిన్ డోర్ ఇంటర్నల్ లాక్ వేసుకొని వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మందులు, నీళ్లు, అన్నం అన్ని మంచం పక్కనే టీపై మీద పెట్టి వెళ్తున్నాడు. పనిపిల్లకు డూప్లికేట్ కీ ఇచ్చి వెళ్తాడు గనక మధ్యలో తను 2-3 సార్లు వచ్చి తాళం తీసుకొని ఇంటి పని, అమ్మగారి పని చేసి వెళ్తుంది. తాళం తీస్తూ యథాలాపంగానే కిటికీలోంచి లోపలికి చూసిన పర్వతాలరావు ఆశ్చర్యంతో అదిరిపడ్డాడు. మంచం మీద పడుకొని ఉండాల్సిన భార్య పార్వతమ్మ నడుస్తూ లోపల గదిలోంచి హాల్లోకి వస్తూ ఆయన కంటపడటమే ఆ ఆశ్చర్యానికి కారణం. అంటే తన కాలికి ఫ్రాక్చర్ కాలేదన్నమాట. ఇదంతా నాటకం అన్నమాట. ఎందుకు పార్వతి నాటకం ఆడాల్సి వచ్చింది తన దగ్గర? ఎంతో ఉత్తమరాలు, అనుకూలవతి అనుకున్న తన భార్యే తన దగ్గర అబద్ధమాడి మోసం చేస్తా? షాక్ నుంచి తేరుకోకుండానే తలుపు తీసి మౌనంగా లోపలికెళ్లాడు. ఈసారి పార్వతమ్మ షాక్కి గురైంది. భర్తను చూడగానే తత్తరపడింది, కంగారు పడింది. అయినా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ, ఇవాళ అప్పుడే వచ్చేశారేంటి అంది. ఏ నాటకం బయటపడిపోయిందని బాధగా ఉందా అన్నాడు తీక్షణంగా. నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు, అది తప్పు చేసిన వాళ్ళు చేసే పని కూల్గా సమాధానం ఇచ్చింది పార్వతమ్మ. ఆమె మాటల్లో తొంగి చూసిన రోషానికి, అహానికి, చిరుకోపానికి మరింత ఆశ్చర్యపోయాడు. రవ్వంత కూడా గిల్టీ ఫీల్ అవ్వకపోవడం, క్షమించమనైనా అడగకపోవడం ఆయన్ని ఆలోచనలో పడేసింది. అసలు పార్వతి ఇలా ఎందుకు చేసిందన్న ప్రశ్నకు ఆలోచిస్తే దొరికిన సమాధానం ఒకటే. పార్వతి తను అనుకున్నంత అమాయకురాలు కాదు. ఒకప్పుడైతే అయి ఉండొచ్చు గాని ఇప్పుడు మాత్రం ఆమె చాలా తెలివి మీరిపోయింది. మారుతున్న కాలం, మోడర్న్ ఉమెన్లో తలెత్తుతున్న స్త్రీవాద ధోరణులు ఈమె తలకు కూడా ఎక్కినట్లున్నాయి. పుస్తకాలు చదివి టీవీ ఛానల్స్ చూసి ఆడవాళ్లే ఇంటి పనంతా ఎందుకు చేయాలి, వాళ్లే వంట ఎందుకు చేయాలి, మొగుడు మహారాజులో కుర్చీలో కూర్చుంటే అన్నీ తెచ్చి ఆయన చేతికి అందించి సేవలెందుకు చేయాలి, మగవాడు ఎందులో అధికం, ఎందులో గొప్ప, తన పనులు స్వయంగా చేసుకుంటూ ఇంటి పనిలో ఇల్లాలకి సహాయం ఎందుకు చేయడు అన్న సరికొత్త విప్లవాత్మక భావాలు కొత్తగా పార్వతి మనసులో వచ్చి చేరి ఉంటాయి. అందుకే తండ్రికి బాగాలేదన్న వంకతో పుట్టింటికి వెళ్లి కింద పడ్డట్టు ఫ్రాక్చర్ అయినట్లు నాటకమాడింది. ఈ నాటకంలో ఆమె పుట్టింటి వాళ్ల పాత్రలు ఉన్నాయి. సీన్ అంతా ఊహించుకుంటూ ఉంటే కోపంతో ఒళ్ళు మండిపోయింది అతనికి. అది గమనించిన పార్వతమ్మ భర్తకు మంచినీళ్ల గ్లాస్ తెచ్చిస్తూ, అంతగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకండి, మ్యాటర్ చిన్నదే, వడ్ల గింజలో బియ్యపు గింజ, మీరు కాస్త ఆ అగ్నిహోత్రావదాని ఫోజు మానేసి మామూలుగా ఉంటానంటే చెప్తాను అంది. పర్వతాలరావు మాట్లాడలేదు. ముఖం గండుగా పెట్టుకొని కూర్చున్నాడు. విషయం చెప్పందే ఈయన కోపం తగ్గేలా లేదనుకొని చెప్పడం మొదలుపెట్టింది. ఈ మధ్య మిమ్మల్ని మీరు గమనిస్తున్నారో లేదో గాని నేను గమనిస్తున్నాను. మీరు బాగా లావైపోతున్నారు. చురుకుదనం, చలాకీతనం తగ్గిపోయి మందకొడిగా సుస్థిగా తయారవుతున్నారు. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా పట్టుకున్నాయి. నడి వయసుకే పెద్ద వయసు వాళ్లకు వచ్చినట్లు మీలో వస్తున్న మార్పులు నన్ను ఆందోళనకి గురి చేస్తున్నా కారణం ఏమిటో తెలియక నాలో నేనే సతమతమయ్యేదాన్ని. నా సందేహానికి సమాధానం మా ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ నోటి వెంట దొరికింది.
శరీరానికి కావలసిన కదలికలు, నడక, వ్యాయామం లేకుంటే గుండె, కండరాలు, రక్తస్రవణ లోపం వల్ల సరిగ్గా పనిచేయవట. కూర్చున్న చోటు నుంచి లేవకుండా సుఖపడుతుంటే ఒంట్లో కొవ్వు చేరుకొని పోయి స్థూలకాయం, గుండె జబ్బులు వస్తాయట. మా నాన్న మీకన్నా 4 రెట్లు ఎక్కువ బద్ధకస్తుడు. మా అమ్మ నాకన్నా 4 రెట్లు ఎక్కువ పనిమంతురాలు. దాంతో సమస్యకు మూల కారణం ఎక్కడుందో నాకు ఇట్టే అర్థమైపోయింది. తప్పు మగ మహారాజులైన మీది కాదు. మంచి ఇల్లాలిగా, మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలన్న అంతర్గత కోరికతో మేము ఆడవాళ్లమే కూర్చున్న చోటుకి అన్నీ అందించి మీకు మగ మహారాజు దర్జా తెచ్చిపెట్టి మిమ్మల్ని బద్ధకస్తులుగా, సోమరులుగా, వ్యాధిగ్రస్తులుగా తయారు చేస్తున్నాం అనిపించింది. అందుకే కొన్ని సంవత్సరాలుగా పనిచేయని తనానికి అలవాటు పడ్డ మిమ్మల్ని క్రమక్రమంగా సకారణంగా తప్ప అకస్మాత్తుగా పనిమంతులను చేయలేమని తెలిసే ఈ నాటకం ఆడాను అంది పార్వతమ్మ తన తప్పు ఏమీ లేదన్నట్లు భర్త వైపు చూస్తూ. పార్వతి, నిజమా? నమ్మలేనట్లు ఆశ్చర్యంగా అన్నాడు పర్వతాలరావు. ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి దీన్ని మించిన కారణం మరొకటి ఉంది. మా అమ్మ వాళ్ళింటికి కొంచెం దూరంలో కాశీపతి అని మాకు తెలిసిన వాళ్ళ కుటుంబం ఒకటి ఉంది. పిల్లల చదువు కోసం, సంపాదన కోసం విదేశాలకు ఎగిరిపోతే కాశీపతి, ఆయన భార్య కమలమ్మ ఇద్దరే అక్కడ నివాసం ఉండేవారు. 4 నెలల క్రితం కమలమ్మ అకస్మాత్తుగా చనిపోతే కాశీపతి 4 మెతుకులు ఉడకేసుకోవడం కూడా రాక తిండికి నానా ఇబ్బంది పడుతుండటాన్ని అమ్మ చెబుతుంటే విన్నాను. ఒకసారి పలకరించి వద్దామని నేను వెళ్తే ఆయన అన్న మాటలు నన్ను కదిలించాయి. అది బతుకున్నన్నాళ్ళు మొగుడినని నన్ను నెత్తిన పెట్టుకొని నన్ను చిన్న పని కూడా చెయ్యనివ్వకుండా అన్నీ తనే చేసి పెట్టింది. అందుకే ఇప్పుడు నాకు ఇన్ని తిప్పలు. ఒంట్లో ఊపిరున్నన్నాళ్ళు ఆకలి తీర్చుకోవటానికైనా 4 మెతుకులు తినక తప్పదు కదా. అంతే, ఇంక దాంతో నాకు భయం పట్టుకుంది. కనీస అవసరాలు, దైనందిన కార్యక్రమాలు మీ అంతట మీరు చేసుకునేలా ఏదైనా ఉపాయం అర్జెంటుగా చేయాలన్నంత ఆరాటం, ఆవేశం నాలో కలిగాయి అని పార్వతమ్మ అనగానే ఒక్కసారిగా పర్వతాలరావు కళ్ళల్లో ఉన్నట్లుండి గిర్రున నీళ్లు తిరిగాయి. ఈ దేశపు ఆడవాళ్లు ఎప్పుడూ వాళ్ళ ఆయనగారి గురించి తప్ప మరొకటి ఆలోచించరు. మరి ఆ ఆయనగారు కూడా వాళ్ళ ఆవిడగారి గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. మన దేశానికి అఖండ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన వివాహ సంస్కృతికే సరికొత్త అర్థాన్ని ఆధునికంగా చెప్పినట్లు కాదు అని 30 ఏళ్ల దాంపత్య జీవితంలో మొదటిసారి వాళ్ళ ఆవిడ గురించి ఎన్నో ఆలోచనలు ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ ఆయనగారు. ఇదండి డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన ఆయన గారు అనే కామెడీ కథ. ఇలాంటి మరెన్నో కథలు వాణి గారి కథావాణి యూట్యూబ్ ఛానల్లో మీరు వినవచ్చు. కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో కథావాణి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది. ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి తప్పక మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారు కదూ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.